శివనామస్మరణతో మార్మోగిన శివలింగాపురం. వెంకటగిరి రాజవంశీయుల ఆధ్వర్యంలో శ్రీ 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 శివలింగేశ్వర స్వామి వారి నూతన ఆలయ పటప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పారవోలు పంచాయతీ పరిధిలోని శివలింగాపురంలో ఈ వేడుక భక్తుల జయజయధ్వానాల మధ్య నిర్వహించబడింది. వెంకటగిరి సంస్థానాధీశులు కీర్తిశేషులు రాజా వి.వి.వి.ఆర్.ఆర్.కె. యాచేంద్ర జ్ఞాపకార్థం ఆయన మనుమడు 33వ తరం రాజాగారైన వి.వి.ఎస్. సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు. నేటి తెల్లవారుజామునుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు. గణపతి పూజ, కలశ పూజ, హోమం మరియు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా సాగాయి. ఉదయం సరిగ్గా 9 గంటలకు రాజాగారి హస్తకమలాల మీదుగా శివలింగేశ్వర స్వామి వారి నూతన పటప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజాగారు మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక వికాసానికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, తమ తాతగారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు పరిసర గ్రామాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దివ్యపాదార్ఘ్యాయాం దూదో ప్రాతఃకాల పూజాం కరిష్యే. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, ధర్మవే నమః, శ్రీనాగినే నమః, దుర్గాయ నమః, వీరభద్రాయ నమః. త్రిలోకేశాయ నమః, జగన్నాథాయ నమః, నారాయణాయ నమః, శివాయ నమః, శివాయ నమః.
శివలింగాపురం గ్రామం పారోల్ పంచాయతీలో భాగం. ఇక్కడ శివాలయం ఆరంభం సందర్భంగా ఈ గ్రామ పెద్దలతో పాటు నేను పాలు పంచుకునేదానికి వచ్చాను. ఈ గ్రామం అనేక తరాలుగా మా కుటుంబంతో సంబంధం ఉండేది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పెద్దలు వెంకటకృష్ణ గారు చెప్తూ వచ్చారు. ఆ తండ్రి గారు కూడా మాకు చాలా దగ్గర. ఇంకా పాతకాలంలోకి పోయి వాళ్ళ తాతలు ముత్తాతలు పేర్లతో సహా ఎవరైతే మా కుటుంబంతో సంబంధం ఉందో వాళ్ళ పేర్లంతా చెప్పారు. నాకు వాస్తవంగా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషం. ఈ రాజరికం ఉన్నప్పుడు అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు, అంటే ఈ ఓటు వ్యవస్థ కూడా పుట్టక ముందు నుంచి ఈ గ్రామంతో ఈ ప్రాంతంతో మా కుటుంబానికి సంబంధం ఉంటూ వచ్చింది. ఈ సంబంధం కేవలం ఒక రాజకీయ వ్యవస్థగానో లేకపోతే ఒక ఇంకొక ఉద్దేశంతోనో కాదు. ఇది మానవాళి సంబంధం, తరతరాలుగా ఉన్న సంబంధం. ఈ సంబంధం మాకు ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలకి, మా కుటుంబానికి, వెంకటగిరి ప్రాంత ప్రజలకి ఎన్నడూ తీరదు. మా పైన చూపిస్తున్న అభిమానం కానీ, వాళ్ళు మా పైన చూపిస్తున్న ఆదరణ కానీ మా పైన ఇంకా బాధ్యత పెంచుతుంది. మేము ఇంకా వాళ్ళకి అన్ని విధాలుగా త్రోడ్పడేంత శక్తి ఆ ఈశ్వరుడు మాకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ గుడి కట్టించే దాంట్లో నేను భాగస్తున్నయ్యాను అంతే. అదొక పెద్ద విషయం కాదు, అది ఆ ఈశ్వరుడు దయ. ఆయన నాకు కల్పించిన అదృష్టం అనుకుంటున్నాను, కానీ నేను చేసింది ఏం కాదు. ఆయన ఈశ్వరు ఆజ్ఞ లేదే చీమ కూడా కుట్టదంట. అట్లాంటి ఈశ్వరుడు ఆజ్ఞ లేదే నేనేం చేయగలుగుతాను. ఇదంతా ఆయన దయ. అది ఇంకా ఈ పారోళ్ళకి ఏదో ఇక్కడ శివలింగాపురంలో ఇక్కడ నాకు చాలా మంది పరిచయం అయితే నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వేటకు వస్తున్నప్పుడు పోలయ్య కానీ గంగయ్య కానీ వెంకటేశ్వర్లు అప్పుడు నా చిన్నప్పుడే ఆయన పెద్దోడు. ఇప్పుడు ఆయన చూసినా నేను ముసలోడు అయిపోయా కదా ఆయన పరిచయం. ఆయనకు 65 ఏళ్ళు ఉంటాయో అంతే. తలకు రంగు వేసుకుంటే వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళు ఆ రోజు పాతకాలం మనుషులు కాబట్టి నడవగలిగారు, మంచి తిండి తినగలిగారు. ఇన్ని తినగలిగారు కాబట్టి వయసు ఎంత వచ్చినా కూడా అట్లా ఉండగలుగుతున్నారు. ఆ ఈశ్వరుడు ఇంకా దయపెడతాడు వాళ్ళకి. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆయన ఆరోగ్యాలు ఇస్తాడని ఈశ్వరుడిని ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికి సుఖశాంతులు ఇవ్వాలా, మంచి పంటలు ఇవ్వాలా, పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనేక ఇంకా నాకు వీలైన మంచి కార్యక్రమాలు ఊర్లో ప్రత్యేకంగా ఈ పారోల్ పంచాయతీలో ఇంకేదన్నా కూడా అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఊరు అటువంటి ముద్ర వేసుకుంది నాలో. ఈ ఊరికి చేస్తే నా కుటుంబానికి చేసినట్టు నేను భావిస్తాను. ఇది రాజకీయాలకో ఇంకో పార్టీలకో సంబంధం లేదు, నా వ్యక్తిగతం. ఈ ఊరు నా వ్యక్తిగతం. గిరి వాళ్ళ కోపం వస్తుందేమో, సిద్ధవరం మాది కాదు, అవుడూరు రాము వాళ్ళ కోపం వస్తుందేమో, కానీ అది ఏమి చేయలేము. నాకు చిన్నప్పటి నుంచి ఏర్పడిపోయిన అభిమానం అది. అది ఇంకా నేనున్నంత వరకు అది కొనసాగాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు మనం పెద్దలు చెప్పినట్టు గుడికే కాదు, దీపానికి కూడా ఏదైనా కావాలంటే నా వంతు నేను చేస్తాను. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి. ప్రతిరోజు దీపం పెట్టే చూడండి. ప్రతిరోజు మన పండ్రెడ్డి గారు చెప్పారు, మనం ఆయనకి ఈశ్వరునికి ఎంత చేస్తే ఆయన మనకు అంత చేస్తాడు. ఖచ్చితంగా దాన్ని నమ్మండి. ఎందుకంటే మేము తరతరాలుగా మీకు తెలుసు, వెంకటగిరిలో కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం పెద్ద దేవస్థానం అంటారు. మా కుటుంబాన్ని ఆయనే కాపాడుతూ వచ్చారు. ఆయన మేము ఎంత చేసినా చేయకపోయినా మా పెద్దలు చూసిన పుణ్యానికి ఆయన మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టండి. ఏమవుతుంది, ప్రతిరోజు దీపం పెట్టండి. ప్రతిరోజు సోమవారం రోజు పూజ చేయండి. దానికి నా వంతు ఏం కావాలో చెప్పండి. బాధ్యత ఒక్కటి తీసుకోండి. ఖర్చు నాకు కూడా అంటే ప్రతిరోజు నేను ఇక్కడ చేయించలేదేమో, కానీ బాధ్యత మీరు ఎవరైనా తీసుకొని చేయించేది మటుకు చూడండి. ఎవరు మీరు ఎవరు అనుకుంటారో మీరు ఉండి చేయించమని
కోర్టు అందరూ కూడా ఇక్కడికి బాగా పరిచయం. ఎందువల్లంటే 2006లో ఈ కొల్లుతోట గ్రామంలో చెంచు మహాలక్ష్మి గుడి కట్టినప్పుడు ఈ ప్రాంతం నుంచే వీళ్ళందరూ కూడా ఇక్కడ వాయిద్యాలు అక్కడ మేళం అంతా కూడా అక్కడే నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మా పరిచయాలు ఉన్నా, కానీ గతంలో మన రాజా గారికి ఇక్కడ వేటగాళ్ళకి ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరూ పరిచయం. ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు గ్రామ నాయకులు, అలాగే వెంకటగిరి నుంచి విచ్చేసిన పార్టీలకు అతీతంగా విచ్చేసిన నాయకులందరికీ, పెద్దలందరికీ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత కనుల విందుగా జరుపుకోవడానికి ముఖ్య కారణం, పోయిన అసెంబ్లీ 5 ఏళ్ల క్రితం, అదే మన 2 సంవత్సరాల క్రితం సారు ఒకసారి ఈ గ్రామానికి పర్యటించారు. ఆ రోజు ఇక్కడ ఒక పటం పెట్టుకొని చాలా ఇబ్బందులుగా పూజ చేసుకోవాలంటే మా పంచాయతీలో ఈ శివలింగాపురం అనే గ్రామం ఇబ్బందులుగా గురవుతుంటే సార్కి ఆ రోజు విన్నవించుకున్నారు గ్రామస్తులు, మేము అందరం కలిపి. ఆ రోజు సారు నేను ఖచ్చితంగా దీన్ని నిలబెడతానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఈరోజు స్వామి ఇంత దేవస్థానాన్ని నిలబెట్టి ప్రజల ముందు పెట్టాడు. కాబట్టి ఆయన చేసిన ఈ కృషి వల్ల ఈరోజంతా మన శివలింగాపురం కన్నుల విందుగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి సోమవారం స్వామివారికి మీకు తోచిన విధంగా కార్యక్రమాలు కనీసం 48 రోజులు ఖచ్చితంగా స్వామివారికి మనకు పూజా కార్యక్రమాలు జరుపుకోవాలా. అలాగే ప్రతి ఒక్కరూ దీపారాధన అందరూ కూడా మీ గ్రామం తరఫున చేయాలని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సభకు నమస్కారం. ఈరోజు గుడి నిర్మాణానికి ఇచ్చేసిన మన రాజావారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి అందరికి కూడా, ముఖ్యంగా శివలింగాపురం గ్రామస్తులకి కూడా ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు రాజకీయం ఏది కాదు ఏమంటే, అదేవిధంగా ఈరోజు కానీ పోలయ్య ఉంటే ఎగిరి దంతులేసేవాడు. ఆ రోజు పోలైన రోజులు ఎవడు గుడి నిర్మించలేకపోయినాం. ఏదో రేకులు తీసిరు, అట్లా మెట్టం మళ్ళీ వెళ్ళిపోను, మళ్ళీ నీళ్ళన్నీ అట్లా పోతున్నాయి. ఈరోజు రాజావారు దాన్ని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి గుడి నిర్వహించినారు, అన్నీ కూడా వెంకటేశ్వర రెడ్డి చెప్పేశాడు, ఇంక చెప్పాల్సినట్టు ఏమీ లేవు. కాబట్టి గుడి నిర్మించారు. ఇదే దోమని నేను వస్తా పోతా ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను కడతానని మీరు తప్పుగా కూడా అనుకోండి. ఎన్నో 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో పడిన గుడి నాయనా ఉండు స్వామి. ఆ లెక్కలో ఈ పొద్దు వచ్చే పోయే దోవలు మేము ఆ మహానుభావులు చూస్తున్నామంటే మహానుభావుడు పుణ్యమే. కానీ ఈరోజు మీరందరూ ఈ గ్రామంలో కోపాడకపోతే ఒకటి చెప్తా, ఈ ఈశ్వరయ్య దేవడం, వేణుగోపాల స్వామి దేవడము మెట్లు ఎక్కలేడు ఆ పెద్ద మనిషి మా అన్న. ఇప్పటికీ పోయి పొలమాలు తెస్తాడు, ఆ గుడి గడిగేస్తాడు, దీపాలు పెడతాడు. ఇక్కడ చెప్పిన మా అన్న కొడుకు ఇప్పుడు చెప్పినాడే ఆయన వాడేం చేస్తాడో గుడి కాపాడుతాడు, శాస్త్రం శివాలయం చేసుకుంటున్నారు. ఆ ఊరు అభివృద్ధి అవుతున్నారు. 7 పొలాలు ఉన్నారు, గొడవలు లేదు, మాకు రాజకీయాలు లేవు. మాతో అసలు నాతో పలకడే లేరు, అందరూ మాట్లాడతారు.